హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఇక్కడ కనిపిస్తున్న ఈ వే చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎంతో ఇష్టపడే వరల్డ్ 7 వండర్స్లో వన్ ఆఫ్ ద వండర్ అయిన తాజ్మహల్కి వెళ్ళే వే అంటే మెయిన్ వే ఇదే. ఈ ఏరియాని తాజ్గంజ్ అంటారు. ఈ రూట్లో మనం నడుచుకుంటూ వెళ్తుంటే మనల్ని ఇక్కడ చాలామంది డిస్టర్బ్ చేస్తారు. గైడ్స్ కావాలా అని, లేదంటే మేము ఫొటోస్ తీస్తామని, లేదంటే ఇక్కడ ఉన్న హోటల్స్ వాళ్ళు వచ్చి మా హోటల్లో వచ్చి టిఫిన్ చేయండి అని ఇలా ఎవరో ఒకరు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తున్న కూడా అలాంటి వాళ్ళే. అతను నన్ను గైడ్ని హైర్ చేసుకొని చాలా ఫోర్స్ చేస్తున్నాడు. ప్రైస్ కూడా ఎక్కువ చెప్పట్లేదు. లోపల వచ్చి తాజ్మహల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా మమ్మల్ని ఫోటోలు కూడా తీస్తాడంట. మనకు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు, అది కూడా మన మొబైల్లోనే. మన దగ్గర DSLR ఉంటే దాన్ని కూడా యూజ్ చేసి మనల్ని ఫొటోస్ తీస్తారంట. అందుకు వాళ్ళు మన దగ్గర నుంచి 500 నుంచి స్టార్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేయడం. ప్రజెంట్ 350 ఏమో అడుగుతున్నారు. నేనైతే అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో మనం తాజ్మహల్కి వెళ్ళాలంటే వే ఇదే. చూడండి వే అంతా ఎలా ఉందో. ఇక్కడ రైట్ సైడ్ అంతా షాప్స్ ఉన్నాయి, ఇంకా హోటల్స్ కూడా ఉన్నాయి. ఇతను కూడా వాళ్ళ హోటల్లో టిఫిన్ చేయమని అడుగుతున్నాడు. ఇదేదో సౌత్ ఇండియన్ హోటల్ అంట. ఇదంతా నార్త్ ఇండియా. సౌత్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఫుడ్ సెట్ అవ్వదు, కాబట్టి ఇక్కడ ఫుడ్ గురించి నేను అస్సలు మాట్లాడను. ఇంకా మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఇదొక వాల్. ఇక్కడున్న ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ తాజ్మహల్ కాంప్లెక్స్లో భాగమే. తాజ్మహల్ కాంప్లెక్స్కి సంబంధించి ఈ ఏరియాని బజార్ స్ట్రీట్ అంటారు. నాకు చాలా ఇష్టం తాజ్మహల్ అంటే. ఎప్పటి నుంచో విజిట్ చేయాలనుకుంటున్నాను. తాజ్మహల్ని విజిట్ చేయడం అనేది నా లైఫ్లో పెద్ద డ్రీమ్, పెద్ద అచీవ్మెంట్ కూడా. కానీ ప్రజెంట్ నేను ఇక్కడికి వచ్చి ఈ తాజ్మహల్ ఉన్న ఈ లొకేషన్ అవన్నీ చూస్తుంటే నాకేం అర్థం కావడం లేదు. ఇదేనా తాజ్మహల్ అనిపిస్తోంది. నిజంగా తాజ్మహల్ విజిట్ చేయడానికి వెళ్తున్నానా నేను అన్న క్వశ్చన్ మార్క్ నాకే ఉంది. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అండ్ ఈ తాజ్మహల్ ఉన్న లొకాలిటీ నాకు అటువంటి క్వశ్చన్స్ క్రియేట్ చేస్తుంది. చూడండి లొకేషన్స్ అంతా ఎలా ఉన్నాయో మీకే అర్థమవుతుంది. నేను మీకు ఇంకొక యాంగిల్లో కూడా చూపిస్తాను. అంటే ఈ తాజ్మహల్ ఉన్న ఈ లొకాలిటీని మీకు నేను కొంచెం వేరే యాంగిల్లో చూపిస్తాను. అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మన ఇండియాలో తాజ్మహల్ ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉంటుంది, ఉత్తరప్రదేశ్. ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. ఇంకా ఈ వీడియోలో మనం ఈ తాజ్మహల్కి సంబంధించిన హిస్టరీ ఇంకా మిస్టరీస్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ తాజ్మహల్కి ఇంకొక పేరు క్రౌన్ ఆఫ్ ది ప్యాలెస్ అంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ తాజ్మహల్ చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్స్. ఇవన్నీ కూడా మసీదులు ఇంకా సమాధులే. ఇంకా ఈ తాజ్మహల్ని కన్స్ట్రక్ట్ చేయించింది షాజహాన్. ఈయన మొఘల్ చక్రవర్తులలో 5వ వాడు. మనలో చాలా మందికి తెలుసు తాజ్మహల్ అనేది ఒక సమాధి. ఇది వరల్డ్ 7 వండర్స్లో వన్ ఆఫ్ ద వండర్ అయినా ఇది ఒక సమాధే. ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ కన్స్ట్రక్షన్ ఫతేపూరి బేగంకి సంబంధించిన మాస్క్ అంట. ఇదొక మసీదు. అలాగే ఈ మసీదు పక్కనే ఇంకొక సమాధి కూడా ఉంది. ఇలా మసీదు సమాధి రెండు ఒకే చోట ఎందుకుంటాయంటే ముస్లిం చట్టం ప్రకారం ఒక సమాధి పక్కన ఖచ్చితంగా మసీదు ఉండాలంట. అందుకే వీళ్ళు సమాధుల పక్కన మసీదులు కూడా బిల్డ్ చేస్తుంటారు. అలాగే ఈ తాజ్మహల్ లోపల కూడా ఒక మసీద్ ఉంది, దాన్ని జవాబ్ మసీద్ అంటారు. ప్రజెంట్ నేను టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. అంటే ఈ తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి మనం టికెట్ తీసుకోవాలి. అక్కడికి వెళ్తున్నాను, ఆ కౌంటర్ దగ్గరికి. ఈ వెళ్ళే వే అంతా చాలామంది మనల్ని డిస్టర్బ్ చేస్తుంటారు. గైడ్ అంటారు, ఫోటోగ్రఫీ అంటారు, మేము కెమెరామెన్ అంటారు. ఇట్లా డిఫరెంట్గా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా వద్దని వినడం లేదు. చాలా ఫోర్స్ చేస్తున్నారు. చివరికి మేము కూడా ఒకరిని హైర్ చేసుకున్నాం. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ నీడ్ కూడా లేదు. నాకు తెలుసు హిస్టరీ, కాకపోతే తప్పలేదు. అది రిక్వెస్టింగ్ మాదిరి ఉండింది వాళ్ళు మమ్మల్ని డీల్ చేసే విధానం. సో తీసుకోవాల్సి వచ్చింది. ప్రజెంట్ నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాను. పర్ హెడ్ ఇండియన్స్ అయితే 50 రూపీస్. 15 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి టికెట్ లేదు. ఇంకా సార్క్ అలయన్స్, బిమ్స్టెక్ అలయన్స్కి సంబంధించిన సిటిజన్స్కి అయితే 540 రూపీస్ టికెట్. ఇక్కడ అలయన్స్ అంటే కూటమి. ఈ సార్క్, బిమ్స్టెక్ అనేటివి కొన్ని దేశాలకు సంబంధించిన కూటములు. వీటి గురించి ఇక్కడ ఇంతకన్నా బ్రీఫ్గా అవసరం లేదనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్. ఫారినర్స్కి అయితే ఇక్కడ టికెట్ 1100 తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు నేను చెప్పిన ఈ టికెట్ ప్రైస్ మనం తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి మాత్రమే. టోమ్ లోపలికి వెళ్ళడానికి కూడా సపరేట్గా టికెట్ తీసుకోవాలి. అది పర్ హెడ్ 200 రూపీస్. ఇంకా ఈ తాజ్మహల్ విజిటింగ్ టైమింగ్స్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు. ఇంకా ఇక్కడ ఫ్రైడే హాలిడే, ఆ రోజు ఇక్కడ నమాజ్ ఉంటుందంట. అందుకని ఇక్కడ చెకింగ్ కూడా ఉంది. మనం లోపలికి ఏ ఐటమ్స్ తీసుకెళ్ళకూడదో ఇక్కడ చెక్ చేసి వాటిని తీసేస్తారు. ప్రజెంట్ నేను ఆ కౌంటర్లోనే ఉన్నాను, లోపలికి వెళ్తున్నాను. ఇంకా లోపలికి అలో చేయని థింగ్స్ గురించి చెప్పాలంటే సెల్ఫీ స్టిక్ కూడా వీళ్ళు అలో చేయట్లేదు లోపలికి. ఫుడ్ ఐటమ్స్ లాంటివి కూడా ఏం అలో చేయట్లేదు. డ్రింకింగ్కి వాటర్ బాటిల్ మాత్రం తీసుకెళ్ళచ్చు. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఇక్కడ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అంట. ఈ తాజ్మహల్ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా మనం డ్రోన్స్ యూజ్ చేయకూడదంట. టికెట్ కౌంటర్ పక్కనే మనకు లాకర్ ఫెసిలిటీ ఉంది. తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్ లోపల ఫోటోగ్రఫీ కూడా ప్రొహిబిటెడ్ అంట. సో కెమెరాస్ నాట్ అలో. మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ అన్న చేయాలి, లేదా ఫ్లైట్ మోడ్లో అన్న పెట్టాలంట.
తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే అక్కడ మనకు షూ కవర్లు ఇస్తున్నారంట, వాటిని వేసుకుంటేనే లోపలికి అలో చేస్తారంట. అలాగే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. టికెట్ ప్రైస్ 200 రూపీస్ అని కూడా చెప్పాను. ఆ టికెట్స్ మనకు మెయిన్ బిల్డింగ్ దగ్గరే ఇస్తారంట, అక్కడే కౌంటర్స్ ఉంటాయంట. వెళ్ళే వే అంతా చూడండి ఎలా ఉందో. ఇదంతా తాజ్మహల్కి సంబంధించిన కాంప్లెక్స్లో ఉన్న ఏరియా. ఇక్కడ తాజ్మహల్ అనేది చాలా పెద్ద ఏరియా, నియర్లీ 17 హెక్టార్స్. ఇక్కడ తాజ్మహల్ బిల్డింగ్ ఒక్కటే ఉండదు, చాలా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాకపోతే హైలైట్గా ఉండేది తాజ్మహల్. ఎందుకంటే తాజ్మహల్ కాకుండా ఇక్కడ మిగిలిన కన్స్ట్రక్షన్స్ అన్ని మ్యాక్సిమం ఇలా రెడ్ శాండ్ స్టోన్తోనే బిల్డ్ చేశారు. తాజ్మహల్ని మాత్రమే వైట్ మార్బల్తో బిల్డ్ చేశారు. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకెళ్ళడానికి అలో లేదు, ఎందుకంటే ఇక్కడ డస్ట్ ఎక్కడంటే అక్కడ వేస్తే ఫైన్ వేస్తారంట. అందుకని ఫుడ్ ఐటమ్స్ కూడా అలో చేయట్లేదు లోపలికి. ఈ తాజ్మహల్ కాంప్లెక్స్లో మనం సన్సెట్ టైంలో ఉండగలిగితే ఈ తాజ్మహల్కి సంబంధించిన రియల్ బ్యూటీని మనం ఎంజాయ్ చేయొచ్చంట. ఎందుకంటే ఆ టైంలో డిఫరెంట్గా కనిపిస్తుందంట కలర్ మనకు తాజ్మహల్. అలాగే కొంతమంది నైట్లో విజిట్ చేయాలనుకుంటారు. సో మనం నైట్లో విజిట్ చేయాలంటే కూడా ఇక్కడ తాజ్మహల్ని పాసిబుల్ అవుతుంది, అది కూడా పౌర్ణమి టైంలో. ఎవ్రీ మంత్ 5 days ఇక్కడ మనకు నైట్ టైంలో, అంటే నైట్ 8:30 నుంచి 12:30 వరకు ఈ తాజ్మహల్ లోపలికి అలో చేస్తారంట. అది కూడా గుర్తుపెట్టుకోండి, పౌర్ణమికి ముందు 2 రోజులు, పౌర్ణమి రోజు, అలాగే పౌర్ణమి తర్వాత 2 రోజులు, 5 days మాత్రమే అలో చేస్తారంట. ఆ టైంలో ఒకవేళ ఫ్రైడే కానీ రంజాన్ ఫెస్టివల్ ఉంటే మాత్రం అలో చేయరంట. ఎవ్రీడే 8 batches, 30 minutes ఈచ్ వన్ బ్యాచ్కి అలో చేస్తారంట. ఒక్కొక్క బ్యాచ్లో 50 members మాత్రమే ఉంటారంట. దీనికి మనం సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ వన్ పర్సన్ 510 రూపీస్ అంట ఇండియన్స్ అయితే, ఫారినర్స్ అయితే 750 రూపీస్. ఇంకా 3 years నుంచి 15 years లోపల ఉన్న పిల్లలకైతే 500 రూపీస్. అంతకన్నా తక్కువ ఏజ్ ఉన్న పిల్లలకి టికెట్ లేదంట. ఈ టికెట్స్ మనం ఏఎస్ఐ ఆఫీస్ నుంచి 1 day ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుందంట. అలాగే మనం నైట్లో విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మొబైల్స్ కూడా అలో చేయరంట. ఇంకా బెస్ట్ టైం టు విజిట్ అంటే తాజ్మహల్ని మనం సమ్మర్లో సెలెక్ట్ చేసుకోకపోవడమే మంచిది. కాకుంటే నైట్ టైం విజిట్ చేయాలంటే మాత్రం మనం సమ్మర్లోనే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడికి. అలాగే ఈ తాజ్మహల్ కాంప్లెక్స్ మొత్తం మనం తిరగడానికి నియర్లీ 2 to 3 hours పడుతుంది. ఆల్రెడీ మమ్మల్ని ఇక్కడ ఇంకొంతమంది వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఫోటోగ్రఫీ కోసం మమ్మల్ని హైర్ చేసుకోమని. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే తాజ్మహల్ మెయిన్ ఎంట్రన్స్. ఈ తాజ్మహల్ కాంప్లెక్స్లో మెయిన్గా చెప్పుకోవాల్సిన 2 కన్స్ట్రక్షన్స్, ఒకటి తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్ అండ్ రెండోది ఈ మెయిన్ ఎంట్రన్సే. అంత బాగుంటాయి ఈ 2. ఈ మెయిన్ ఎంట్రన్స్ని దర్వాజా ఏ రోజా అని పిలుస్తారు, అంటే సమాధి ద్వారం అని అర్థం. సో ఈ కాంప్లెక్స్లో అమేజింగ్ కన్స్ట్రక్షన్స్ ఈ 2. ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ చూడండి ఎలా ఉందో. ఈ కన్స్ట్రక్షన్ లోపలికి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయితే మనం ఫస్ట్ చూసేది తాజ్మహల్ ముందరున్న గార్డెన్ని. దూరంగా మనకు తాజ్మహల్ కనిపిస్తుంది. ఇది తాజ్మహల్ని విజిట్ చేయడానికి ఉన్న మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ కాకుండా ఇక్కడికి రావడానికి ఉన్న వేలో ఇంకా 3 ఎంట్రన్స్లు ఉన్నాయి, అవి కూడా బాగుంటాయంట. నేను చూడలేదు. వాటిలో ఈస్ట్ ఎంట్రన్స్ని ఫతేహాబాదీ దర్వాజా అంటారు, వెస్ట్ ఎంట్రన్స్ని ఫతేపూరి దర్వాజా అంటారు, సౌత్ ఎంట్రన్స్ని సిద్ధి దర్వాజా అంటారు. మీరు వెళ్తే ఒకసారి మిస్ అవ్వకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఈ చుట్టుపక్కల, అంటే ఈ ఎంట్రన్సెస్ చుట్టుపక్కల మనకు షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఈ తాజ్మహల్ కాంప్లెక్స్కి సంబంధించిన డిజైన్. ప్రజెంట్ నేను మెయిన్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయ్యాను. ఇంకా ఈ తాజ్మహల్కి సంబంధించిన హిస్టరీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పాను, ఈ తాజ్మహల్ని షాజహాన్ బిల్డ్ చేయించారని. ఈయన తన భార్య కోసం ఈ కన్స్ట్రక్షన్ చేయించారు. అంటే ఈయన భార్య పేరు ముంతాజ్ మహల్, ఆమె పేరు మీదే ఈ కన్స్ట్రక్షన్కి తాజ్మహల్ అని పేరు పెట్టారు. ఇంకా ఈ ముంతాజ్ మహల్ ఒరిజినల్ నేమ్ ఏంటంటే అర్జుమంద్ ముంతాజ్ బేగం. ఈమె బర్త్ డేట్ 29th October 1593. ఇంకా డెత్ డేట్ 17 June 1631. అంటే ఈమె చనిపోయేటప్పుడు ఈమె వయసు 37 years అంతే. ఇంకా షాజహాన్ అసలు పేరు ఖుర్రాం, ఈయన పరిపాలన పేరు మాత్రమే షాజహాన్. ఇంకా ఈ ముంతాజ్ మహల్ షాజహాన్కి రెండో భార్య. ఈమెనే ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్న, పెళ్లి చేసుకోవడానికి మాత్రం 5 years పట్టిందంట. ఆ 5 years లోపల ఆయన ఫస్ట్ వేరే ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళకి 14 మంది పిల్లలు. ముంతాజ్ మహల్ 14వ బేబీని డెలివరీ టైంలోనే ఆమె చనిపోతారు. ఆ తర్వాతే తాజ్మహల్ని ఈ షాజహాన్ బిల్డ్ చేయిస్తారు ఆమె కోసం, అంటే ఆమె సమాధి కోసం. హిస్టరీ ప్రకారం ఈ ముంతాజ్ మహల్ షాజహాన్ లైఫ్లో చాలా పెద్ద లీడ్ రోల్ని ప్లే చేశారని చెప్పొచ్చు. ఈమంటే షాజహాన్కి చాలా ఇష్టం అంట. ఈమె పొలిటికల్గా కూడా చాలా నాలెడ్జ్ గల పర్సన్ అంట. సో షాజహాన్కి రాజ్య పాలనలో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారంట ఈమె. ఇంకా ఈమె తన 14th బేబీ డెలివరీ టైంలో చాలా పెయిన్ని ఫేస్ చేసి చనిపోయారంట. ఆ సిచ్యువేషన్ని షాజహాన్ ఫేస్ చేయలేక ఆ టైంలో ఆయనకి పెరాలసిస్ కూడా అటాక్ అయిందని కూడా చెబుతారు హిస్టారియన్స్. ముంతాజ్ మహల్ చనిపోయాక టెంపరీగా ఆమె బాడీని తపతీ నది ఒడ్డున జైనాబాద్ అని పిలిచే ప్లెజర్ గార్డెన్స్లో బరీడ్ చేశారంట.
ఈమె చనిపోయిన తర్వాత షాజహాన్ ఎవరితోనూ మాట్లాడకుండా చాలా రోజులు అలా ఒంటరిగా ఉండిపోయారంట. అప్పుడే ఆయనకి అనిపించిందంట ఈ తాజ్‌మహల్ అనే ఒక కన్‌స్ట్రక్షన్‌ని బిల్డ్ చేయాలని ఆమె కోసం. ఆల్రెడీ చెప్పాను ఈ తాజ్‌మహల్ కాంప్లెక్స్ టోటల్ రేడియస్ మనకు 17 హెక్టార్స్‌లో ఉంటుందని. అంటే నియర్లీ 42 ఎకర్స్. ఈ టోటల్ కాంప్లెక్స్‌లో మనకు మెయిన్ తాజ్‌మహల్ బిల్డింగే కాకుండా ఒక మసీదు, గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. అలాగే ఈ తాజ్‌మహల్ ముందు మనకు చాలా పెద్ద గార్డెన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ కాంప్లెక్స్ చుట్టూ మనకు ఒక పెద్ద వాల్ ఉంటుంది. ఒక కోట చుట్టూ ఉన్న వాల్ లాంటిది. ఇటువంటి వాల్స్‌ని క్రెనెలేటెడ్ వాల్స్ అంటారు. ఇంకా ఈ కన్‌స్ట్రక్షన్ చేసిన ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. రెడ్ ఫోర్ట్‌ని బిల్డ్ చేసింది కూడా ఈయనే. అలాగే ఆ రెడ్ ఫోర్ట్‌ని బిల్డ్ చేయించింది కూడా షాజహానే. ఇది ఢిల్లీలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఇంకా కన్‌స్ట్రక్షన్ స్టైల్ గురించి చెప్పాలంటే టోటల్‌గా మొఘల్ కన్‌స్ట్రక్షన్ స్టైల్‌లోనే ఉంటుంది ఈ బిల్డింగ్. ఈ టోటల్ కన్‌స్ట్రక్షన్ జరగడానికి 22 ఇయర్స్ పట్టిందంట. అంటే 1631లో స్టార్ట్ చేస్తే 1653లో కంప్లీట్ అయిందంట ఈ కన్‌స్ట్రక్షన్ టోటల్‌గా. అంటే ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే 1648లోనే ఈ మెయిన్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిందంట. కానీ ఈ చుట్టుపక్కల ఉన్న కన్‌స్ట్రక్షన్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 5 ఇయర్స్ పట్టిందంట. అప్పట్లోనే ఈ కన్‌స్ట్రక్షన్ చేయడానికి 5 మిలియన్స్ ఖర్చయిందంట. 2023 ప్రకారం ఈ కన్‌స్ట్రక్షన్ వాల్యూ 35 బిలియన్స్ అంట. ఇదంతా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1 బిలియన్ ఈక్వల్ టు 100 కోట్లు. ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో నియర్లీ 20,000+ మెంబర్స్ వర్క్ చేశారంట. 1983లో యునెస్కో ఈ బిల్డింగ్‌ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా అనౌన్స్ చేసిందంట. ప్రెజెంట్ ఇది వరల్డ్ 7 వండర్స్‌లో ఒకటిగా ఉంది. ప్రపంచ దేశాలలో మన ఇండియా పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చే కన్‌స్ట్రక్షన్ ఈ తాజ్‌మహల్. ఇంకా వరల్డ్ 7 వండర్స్ గురించి చెప్పాలంటే ఈ వరల్డ్ 7 వండర్స్‌ని మనం ప్రెజెంట్ న్యూ వరల్డ్ 7 వండర్స్‌గా అంటున్నాము. ఇది 2001 నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు మన ప్రపంచంలో ఉన్న మెయిన్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి 7 వండర్స్ ఉన్నాయి. అందులో కూడా ఈ తాజ్‌మహల్ వన్ ఆఫ్ ద వండర్. 2001లో ఈ 7 వండర్స్‌కి సంబంధించి మళ్ళీ ఓటింగ్ జరిగింది. అందులో మొత్తం 200 అమేజింగ్ కన్‌స్ట్రక్షన్స్ పార్టిసిపేట్ చేశాయి. ఆ ఓటింగ్‌లో కూడా తాజ్‌మహల్ వన్ ఆఫ్ ద వండర్‌గా ఎలెక్ట్ అయింది. ఈ ఓటింగ్ ప్రాసెస్ వెబ్ ఓటింగ్ అండ్ మొబైల్ ఓటింగ్ కూడా జరిగింది. అంటే మెసేజ్ రూపంలో. ఆ టైంలో నేను కూడా ఓట్ చేశాను తాజ్‌మహల్ గురించి. మీలో ఎంతమంది ఓట్ చేశారో నాకు తెలీదు. ఎవరైనా ఓట్ చేసుంటే మీకు పాసిబుల్ అయితే కామెంట్ చేయండి. 2001లో ఈ న్యూ వరల్డ్ వండర్‌కి సంబంధించిన ప్రపోజల్ స్టార్ట్ అయింది. ఈ ఓటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఎలెక్ట్ అయిన వాటిని అనౌన్స్ చేసింది 7 జూలై 2007న. ఈ వరల్డ్ 7 వండర్స్‌కి సంబంధించి ఒక ఫౌండేషన్ ఉంది స్విట్జర్లాండ్‌లో. ఇంకా ప్రెజెంట్ మన వరల్డ్ 7 వండర్స్ గురించి చెప్పాలంటే చిచిన్ ఇట్జా. ఇదొక మాయన్ నాగరికతకు సంబంధించిన టెంపుల్ మెక్సికోలో ఉంది. క్రైస్ట్ ది రెడీమర్ రియో డి జెనీరో బ్రెజిల్లో ఉంది. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చైనాలో ఉంది. మచుపిచ్చు కుస్కో ప్రాంతం పెరూలో ఉంది. పెట్రా మాన్ గవర్నరేట్ జోర్డాన్లో ఉంది. తాజ్‌మహల్ ఇండియాలో ఉంది. కొలోసియం రోమ్ ఇటలీలో ఉంది. ఇవన్నీ మన వరల్డ్‌లో ఉన్న న్యూ వరల్డ్ వండర్స్ సంబంధించిన లిస్ట్. ఈ వరల్డ్ వండర్స్ అనేటివి ఇప్పటిది కాదు. మన అన్షియంట్ సివిలైజేషన్‌కి సంబంధించి 7 వరల్డ్ వండర్స్‌కి సంబంధించిన ఒక ఎంట్రీ కూడా ఉంది మన హిస్టరీలో. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా, హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్, టెంపుల్ ఆఫ్ ఆర్టిమిస్, ఒలింపియాలోని జ్యూస్ విగ్రహం, హాలికర్నాసన్లోని సమాధి, రోడ్స్ యొక్క కలోసన్ మరియు లైట్ హౌస్ ఆఫ్ ది అలెగ్జాండ్రియా. ఇవన్నీ ప్రజెంట్ మనకు కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ పడిపోయాయి కూడా చాలా వరకు. కాకపోతే మన హిస్టరీలో ఉన్న అన్షియంట్ సివిలైజేషన్కి సంబంధించిన 7 వరల్డ్ వండర్స్ ఇవి. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. మీకు వచ్చిందో లేదో. 7 వరల్డ్ వండర్సే ఎందుకు ఉండాలి? ఈ 7 అనే నెంబరే ఎందుకు ఇక్కడ? అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు కదా. అంటే దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది. ఈ 7 నెంబర్ని గ్రీకులు ఎక్కువగా నమ్మేవాళ్ళంట. 7 అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట నెంబర్. అలాగే కంప్లీట్గా ఉంటుందంట. ఇంకా ఆ కాలంలో వీళ్ళకి 5 ప్లానెట్స్ మాత్రమే తెలుసంట. వాటికి సూర్యుడిని చంద్రుడిని యాడ్ చేస్తే టోటల్ 7 ప్లానెట్స్గా వీళ్ళు నమ్మేవాళ్ళంట ఈ గ్రహాల సంఖ్యని. ఆ గ్రహాల సంఖ్యతో ఈ వండర్స్ని వాళ్ళు పోల్చేవాళ్ళంట. ఆ విధంగా 7 అనే నెంబర్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 7నే మనం కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం 7 వరల్డ్ వండర్స్ అని. ఇంకా ఈ ఏన్షియంట్ సివిలైజేషన్కి సంబంధించిన 7 వరల్డ్ వండర్స్ ఎలా పాడయ్యాయి అంటే కొన్ని భూకంపాల వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల కొన్ని పాడయ్యాయంట. కానీ వీటిలో మాత్రం ఒకటి ఇప్పటికి కూడా ఉంది. అదే గీజా పిరమిడ్. అది ఈజిప్ట్లో ఉంది ప్రజెంట్ కూడా. ఈ 7 వండర్స్కి సంబంధించిన ఇంకో టాపిక్ ఏంటంటే ఈ లిస్ట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే కాదు, చాలా చోట్ల ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేచర్కి సంబంధించి, వాటర్ ఫాల్స్కి సంబంధించి, సముద్రాలకు సంబంధించి, రివర్స్కి సంబంధించి, లేక్స్కి సంబంధించి, ఇలా చాలా ప్లేసెస్లో మనం ఈ లిస్ట్ని ఫాలో అవుతున్నాం. అంటే ఈ 7 వండర్స్ అనే లిస్ట్ని. కాకుంటే మనం వాటి గురించి ఆలోచించట్లేదు. చాలామందికి తెలీదు అంతే. ఆ లిస్ట్ అంతా నేను ఇక్కడ మెన్షన్ చేయలేను. మెన్షన్ చేస్తే ఈ వీడియో ఇంకా చాలా లెంతీ అయిపోతుంది. జస్ట్ టచ్ చేశాను అంతే. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ కోసం తెలియని వాళ్ళకి తెలుస్తుందని. ఇంకా ఈ తాజ్‌మహల్‌కి సంబంధించిన నేమ్ గురించి చెప్పాలంటే ఈ తాజ్‌మహల్ అనే పేరు
ఉర్దూ లాంగ్వేజ్కి సంబంధించింది. అంటే అరబిక్, పర్షియన్ నుండి వచ్చిందని చెబుతారు. ఇక్కడ తాజ్ అంటే కిరీటం, మహల్ అంటే ప్యాలెస్. ఆల్రెడీ చెప్పాను షాజహాన్కి ముంతాజ్ అంటే చాలా ఇష్టమని. సో ముంతాజ్ మహల్ చనిపోయినప్పుడు షాజహాన్ చాలా డిస్టర్బ్ అయ్యారంట. మంచి బట్టలు వేసుకోవడం కూడా మానేశారంట. అప్పట్లో ఈ రాజులకి సంగీతం వినడం ఒక హాబీ. అలాగే షాజహాన్‌కి కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని విన్నాను. కానీ ఈయన ఒక 2 ఇయర్స్ వరకు మ్యూజిక్ వినడం మానేశారంట ఆమె చనిపోయిన తర్వాత. అలాగే కొద్ది రోజులు ఈ రాజ్య వ్యవహారాలలోకి కూడా ఆయన ఎంటర్ అవ్వలేదంట. ఇవన్నీ నేను ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఈ తాజ్ మహల్ అనేది మామూలు కన్‌స్ట్రక్షన్ కాదు. ఒక అమేజింగ్ కన్‌స్ట్రక్షన్. ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధి కోసం ఇంత పెద్ద కన్‌స్ట్రక్షన్ చేశారంటే దానికి ఎంతో కమిట్మెంట్ కావాలి. సో మనం ఈ బిల్డింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది షాజహాన్‌కి ముంతాజ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో. చాలామంది అంటారు ఈ హిస్టరీ అంతా రాంగ్ అని, ఈ షాజహాన్‌లో ఇంకొక నెగెటివ్ యాంగిల్ ఉందని. ఇలా డిఫరెంట్ రూమర్స్ ఉన్నాయి ఈ కన్‌స్ట్రక్షన్ పైన. కాకుంటే అదంతా హిస్టరీ. అప్పట్లో ఏం జరిగిందో ఎవరు వెళ్లి చూడలేదు. బుక్స్‌లో రాసున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం అంతే. ఇంకా ఈ కన్‌స్ట్రక్షన్ అంటే ఈ తాజ్ మహల్ కన్‌స్ట్రక్షన్ ఉన్న ప్లేస్ గురించి చెప్పాలంటే ఇది ఆగ్రాలో సౌత్ సైడ్ ఉంటుంది. ఈ ప్లేస్ షాజహాన్‌ని బాగా అట్రాక్ట్ చేసిందంట. అసలు ఈ ప్లేస్‌కి ఓనర్ రాజా జైసింగ్ 1. ఈయన మొఘల్ సామ్రాజ్యంలో సీనియర్ మోస్ట్ జనరల్ అంట. అలాగే ఇంపీరియల్ కోర్ట్‌లో ఉన్నత స్థాయి మున్సబ్దార్ అని కూడా చెప్తారు ఈయన గురించి. షాజహాన్ ఆ ప్లేస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిసి ఈయన ఆ ప్లేస్‌ని షాజహాన్‌కి ఫ్రీగానే ఇచ్చేశారని చెప్తారు. ఇంకా ఈ తాజ్ మహల్‌కి ఇన్స్పిరేషన్ నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను. హుమయూన్ టోంబ్ వీడియోలో. హుమయూన్ టోంబ్ కన్‌స్ట్రక్షనే ఈ తాజ్ మహల్ కన్‌స్ట్రక్షన్‌కి ఇన్స్పిరేషన్. కాకుంటే హుమయూన్ టోంబ్‌ని రెడ్ శాండ్ స్టోన్‌తో బిల్డ్ చేయడం వల్ల అది రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. ఈ తాజ్ మహల్‌ని వైట్ మార్బల్‌తో బిల్డ్ చేయడం వల్ల వైట్ కలర్‌లో కనిపిస్తుంది. అంతే తేడా. తాజ్ మహల్‌కి ముందర చార్ బాగ్స్ అనే ఈ గార్డెన్స్ ఉంటాయి. అలాగే హుమయూన్ టోంబ్ ముందర కూడా చార్ బాగ్ అనే గార్డెన్స్ ఉంటాయి. కాకుంటే తాజ్ మహల్‌కి ఉన్నట్లు ఈ 4 మినార్స్ హుమయూన్ టోంబ్‌కి ఉండవు. అంతే. ఇక్కడ తాజ్ మహల్‌లో ఈ తాజ్ మహల్ మెయిన్ బిల్డింగ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం కోసం మాత్రమే వైట్ మార్బల్‌ని యూజ్ చేశారు. మిగిలిన మాక్సిమం కన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ రెడ్ శాండ్ స్టోన్‌తోనే ఉంటాయి. చూడండి. ఈ తాజ్ మహల్ మెయిన్ బిల్డింగ్ మాత్రమే బ్రైట్‌గా వైట్‌గా కనిపిస్తుంది. మిగతా అంతా రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. అందుకే ఏమో ఇది ఇంత అట్రాక్షన్‌గా ఉంటుంది ఈ కన్‌స్ట్రక్షన్ మనకి ఇక్కడ.